అమాంతం బరువు తగ్గిపోయి చాలా స్లిమ్గా ఫిట్గా కరెంటు తీగలాగా ఉండే టిప్ ఒకటి చెప్తానండి మీకు. మిలిటరీ వాళ్ళని చూడండి, అప్పుడే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళని, ట్రైనింగ్లో ఉన్న వాళ్ళని జలస్గా ఉంటుంది కదా. ఎందుకంటే అంత ఫిట్గా ఉంటారు, అంత స్లిమ్గా ఉంటారు, అంత హెల్దీగా ఉంటారు కదా. రక్కింగ్ అండి. వాకింగ్ తెలుసు, ట్రెక్కింగ్ తెలుసు, ఈ రక్కింగ్ ఏంటంటారా? ఎస్, మీరు ఎప్పుడైనా డెకాథ్లాన్ కానీ ఇలాంటి స్పోర్ట్స్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు చూడండి ఒకసారి, అక్కడ రక్ సాక్స్ అని ఒక బ్యాగ్స్ ఉంటాయండి. బ్యాగ్స్ వీపు మీద తగిలించుకునే బ్యాగ్స్, 4 కిలోలు వెయిట్ వేసుకొని మీరు ఏదైతే ఇప్పుడు నడుస్తున్నారో అదే నడకని కంటిన్యూ చేయండి చాలు. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వాకింగ్కి వెళ్ళినప్పుడు, వాడు రన్నింగ్ చేస్తూ ఉంటాడు, జాగింగ్ చేస్తూ ఉంటాడు, ఆయన చూస్తే అసూయ వచ్చేస్తూ ఉంటుంది కదా. అసూయ పడక్కర్లేదు, వాళ్ళలాగే తయారైపోవచ్చు. ఇక ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం, అంటే ఎముక బలం, మజిల్ బలం, అవయవాలకు కూడానండి, గుండె ఊపిరితిత్తుల దగ్గర నుంచి అన్నిటికీ కూడా మంచి బలం ఇస్తుంది వెయిట్ అంటే జిమ్కి వెళ్ళి వెయిట్ చేయడం కాదండి. అందరం జిమ్కి వెళ్ళాం, కానీ వాకింగ్కి వెళ్తాం. ఎక్కువ మంది మనలో వాకింగ్కి వెళ్తాం కదా. ఈ వాకింగ్కి వెళ్ళే క్రమంలో 4 కిలోలు బరువు వేసుకెళ్ళండి అని చెప్తున్నారండి. 4 రాళ్ళు వెనక్కి వేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. వెనకంటే వీపు వెనక వేసుకోండి. ఎందుకు వీపు అంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా పట్టుకొని వెళ్ళలేం కాబట్టి వీపు బ్యాగ్ తగిలించేసుకొని చక్కగా, ఏముందండి, తీసేసిన ల్యాప్టాప్ బ్యాగు, పిల్లల పుస్తకాల బ్యాగు తీసుకున్నా కాస్త కంఫర్ట్గా ఉన్నది తీసుకుని అందులో 2 ఇటుకరాళ్ళు వేసుకోవచ్చు, 4 బుక్స్ వేసుకోవచ్చు. లేదు ఇంకా కంఫర్ట్ కావాలంటే చిన్న ఇసుక మూట వేసుకుంటే సరిపోతుందండి. అది వేసుకొని నడవండి. ఒక్కళ్ళే నడవడానికి ఎవడైనా ఏమైనా అనుకుంటారేమో అంటే, మీ బ్యాంగ్ ఉంది కదా, ఎలాగో గ్యాంగ్ అంతా కూడా ట్రై చేయండి. ఆల్రెడీ చాలా చోట్ల మొదలెట్టేశారండి. ఏ రూట్లో వాకింగ్కి వెళ్తారో అదే రూట్లో ఒక బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోండి. అయితే ఒకేసారి 10 కిలోలు 25 కిలోలు వేసుకుంటానంటే ఉన్నది పోతుందండి. వెన్నునొప్పి దగ్గర నుంచి మళ్ళీ చాలా సమస్యలు వస్తే అలాంటి పని చేయొద్దు. 2-3 కిలోలతో స్టార్ట్ చేయండి. జస్ట్ 2-3 కిలోలతో స్టార్ట్ చేయండి ముందు. ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్ళండి. కంఫర్టబుల్ వెయిట్ ఏంటి అంటే, మీ శరీరం బరువులో 10% అండి. 60 కిలోలు ఉంటే మీరు 6 కిలోలు బరువు వేసుకోండి. 70 కిలోలు ఉంటే 7 కిలోలు వేసుకోండి. పర్వాలేదు, ఫిట్నెస్ పెరుగుతుంది అన్నప్పుడు 10-15 కిలోలకు వెళ్ళండి, ఏం కాదండి. మాకు కూడా అంతే. పోలీస్ ట్రైనింగ్లో అప్పుడు దాకా రన్నింగు ఇలాంటివే ఉండేవి, డ్రిల్లు ఇలాంటివి. కాస్త కూస్తో ఉన్న కొవ్వు కరిగిపోయేది. ఎప్పుడైతే వెయిట్ చేశారో, చేతికో గన్ ఇస్తారు, వెనకాల పెద్ద బ్యాగ్ తగిలిస్తారు, ఒక 1/2 డజన్ ఇటుకరాళ్ళు వేస్తారు, పరిగెట్టు లేకపోతే నడువు నాయన అంటారు, అంతేనండి. ఆ నెలలో 5-6 కిలోలు తగ్గిపోయేవాళ్ళం. కానీ ఇంతకు ముందు చేసిందంత పెద్ద కష్టంలాగా అనిపించేది కాదండి. అంటే పెద్ద గీత చిన్న గీతలా ఉండేది. సో ఇది చాలా పని చేస్తుందండి. రక్కింగ్ అని గుర్తుపెట్టుకొని, కావాలంటే గూగుల్ చేయండి, స్టార్ట్ చేసేయండి. ఇంకా వీలైతే కాళ్ళకి కాడ కాస్త బరువు వేసుకోండి. మంచి టైసు, మంచి మోకాళ్ళ బలం వస్తుంది. మంచి విషయాలు ఫాలో అవుతూ ఉంటే ఇంకా చాలా చెప్పుకోవచ్చండి.